చేసుకోండి అనేది ఒకటి. నేను ఇంకో విషయం ఏం చెప్తున్నా అంటే లేని స్థలాల్లో కాలేజీలు డిగ్రీ కాలేజీలు పెట్టండి, నేను తప్పంటలేను. కానీ వరంగల్లో ఉన్న కాలేజీల్లో 1000 సీట్లు ఉండగా 200 మంది స్టూడెంట్స్ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ కాలేజీలు ఇంటింటికి పోయి అడ్మిషన్లు చేసుకొని ఈ విధమైనటువంటి పరిస్థితి చేస్తే ఖచ్చితంగా ఈరోజు ఏముంది, డిగ్రీ కాలేజీలు చాలా వాటిలో నిండట్లేదా? గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఇప్పుడు వాళ్ళు చెప్పే 170 దాంట్లో కూడా 50% సీట్లు కూడా నిండలేదు. ఒకటి. రెండవది ఏమైంది, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, ఇక్కడ ఏమైతుంది అంటే ఇప్పుడు వారు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు. ప్రతి సంవత్సరం 10,000 చొప్పున 3 సంవత్సరాల 30,000 ఫీజు ఇస్తారు కాబట్టి అవసరమైతే 10,000 రూపాయలు విద్యార్థికి ఇచ్చి విద్యార్థిని చేర్చుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో అనేక కాలేజీల్లో కొనసాగుతున్నాయి. డిగ్రీకి ఎంత ఇస్తున్నారు? 10,000. డిగ్రీకి 10,000 నుంచి 18,000 వరకు రకరకాలైనటువంటి కామర్స్ అని ఇంకోటని యూనివర్సిటీ వైజ్ గా ఉంటాయి. ఇంటర్ ఎంత ఇస్తున్నారు? ఇంటర్ కు చాలా తక్కువ ఉంది. ఇంటర్ కు అది మేము చేసినటువంటి కారణం వల్ల 2,000కి మించి ఇస్తలేరు ఇంటర్ కు. దాంతో ఇంటర్ చాలా మీగర్ అన్నమాట. అందుకే బీటెక్ మాత్రం 35,000. బీటెక్ 35,000 మాత్రమే కాదు, 10,000 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఫుల్ ఇస్తున్నారు. అదే విధంగా 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి మంచి 10,000 ర్యాంక్ అంటే మంచి ర్యాంక్ వాళ్ళు మంచి వాళ్ళ మీద పెట్టుబడి ఓకే. కానీ లక్ష ర్యాంక్ వచ్చినాడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం? తర్వాత ఇప్పుడు SC ST వచ్చే వరకు ఏమైతుంది, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీటన్నిటితోటి ఏంది ఈరోజు 30% స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో 70% అమౌంట్. ప్రపంచంలో ఇంతమంది ఇంజనీర్లు నాకు తెలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ తయారు కావట్లేదు. నేను కూడా లేవండి. లేదు, అదే చెప్తున్నా. 20 కోట్ల జనాభా కలిగి ఉత్తరప్రదేశ్ లో కూడా ఇంతమంది ఇంజనీర్లు తయారవుతారు. కాలేజ్ కాదు ఇంజనీర్. నేను మేజర్ ఖర్చు ఇదంతా ఇంజనీరింగ్ కే పోతుంది. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ చెప్పుకోవడం ప్యాషన్. దాని పాస్ పర్సెంటేజ్ బయట ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నది పక్కన పెడితే కనుక అందుకనే చెప్తారు. ఇప్పుడు మేజర్ గా డిగ్రీ ఇంటర్ జూనియర్ కాలేజీలకు 2,000 నెగ్లిజిబుల్, డిగ్రీ కాలేజీలు 10-18,000 అంటే మోడరేట్. సో ఇంజనీరింగ్ కే ఎక్కువ పోతున్నది 35,000. మన ఒక విషయం చెప్తా మీకు. ఎంసెట్ లో 0 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఒకవేళ ఆయనకి ఇంటర్మీడియట్ లో మార్కులు కనుక పాస్ అయితే అల్టిమేట్ గా ఈ విల్ గెట్ 2 or 3 మార్క్స్. ఇది 25% వెయిటేజ్ లో. ఇప్పుడు 25% ఈ లాస్ట్ ఇయర్ లేదనుకోండి, అంటే ఈవెన్ 10 మార్కుల లోపల వచ్చిన వాడు కూడా ఇంజనీరింగ్ చేరుతున్నాడు. తర్వాత ఈ గొప్పతనానికి 45% మినిమం ఉండాలి ఇంజనీరింగ్ లో చేరాలంటే దాన్ని తగ్గించి ఈవెన్ పాస్ అయితే చాలు ఇంజనీరింగ్ లో చేరవచ్చు అనేటటువంటి చట్టం తీసుకొచ్చారు. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి 2 రకాలు ఉన్నాయి. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. నార్మల్ డిగ్రీ చేరితే వాడు మంచి కాదు విద్యార్థి. అంటే నార్మల్ డిగ్రీ చేరితే వాడిని కనీసం ఊరికి రాత్రి పోయి మళ్ళీ రాత్రి రావాల్సినటువంటి పరిస్థితి. వాని తల్లిదండ్రికి కూడా ఒక నామోషి. ఏం చదువుతున్నాడంటే అయ్యో ఎందుకు నాకు చెప్తే నేను పల్లారాజు షేడ్ తో మాట్లాడి సీట్ ఇప్పిస్తుంటే కదా అంటారు. సో ఇటువంటి పరిస్థితి ఈ కాలేజీలు అన్నిట్లో కూడా 10 లక్షలు 12 లక్షలు డొనేషన్. సో కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితులలో సో అల్టిమేట్ గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ 10 లక్షలు 15 లక్షలు డొనేషన్ తీసుకునేటువంటి ఈ 15-20 కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హ్యాపీగా ఉన్నాయి. మనకి ఏం సంబంధం లేదు, ఆ పైసలతో నడపొచ్చు కాలేజీ. కానీ అల్టిమేట్ గా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో సరే వాళ్ళు ఆశకు పోయి డిగ్రీ కాలేజీని కాస్త ఇంజనీరింగ్ కాలేజ్ చేసుకొని ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ఈ యొక్క విషస్ సర్కిల్లో ఇరుక్కొని ఉన్నటువంటి పరిస్థితి. సో కంక్లూడ్ చేద్దాం. హరికృష్ణ గారు